ఈరోజు తెలంగాణ ఆటో రిక్షా డ్రైవర్స్ యూనియన్ ఏఐటీసీ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆర్టీఏ కార్యాలయాల ముందు నిరసన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఖైరతాబాద్ రవాణా శాఖ కమిషనర్ కార్యాలయం ముందు ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. మాకేదైతే గత ప్రభుత్వం చేయలేదని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆటో డ్రైవర్ల న్యాయమైన డిమాండ్లు పరిష్కరిస్తామని చెప్పి ఆనాడు హామీ ఇవ్వడం జరిగింది. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ముఖ్యమంత్రి గారు, రవాణా శాఖ మంత్రి గారు పలు దఫాలుగా ఫ్రీ బస్సు వల్ల నష్టపోయిన ఆటో డ్రైవర్లను ఆదుకుంటామని చెప్పి పలు సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు ఆదుకున్న దాఖలాలు లేవు. దానికి తోడు ఆటో మీటర్ ఛార్జీలు పెంచడంలో గత 13 సంవత్సరాలు అవుతుంది. వెంటనే మీటర్ ఛార్జీలు పెంచాలని చెప్పి, అదేవిధంగా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పి, ఓలా ఊబర్ రాపిడో ద్వారా అక్రమంగా నడుస్తున్న ఇతర వాహనాలు నిషేధించాలని చెప్పి, సంవత్సరానికి 12,000 ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా ఆటో డ్రైవర్లకు ఈ చాల నుంచి కన్సెషన్ ఇవ్వాలని చెప్పి తదితర డిమాండ్ల పరిష్కారం కోసం, అదేవిధంగా రేడియం స్టిక్కర్ పేరు మీద పెద్ద కుంభకోణం నడుస్తుంది. ఇవాళ రేడియం స్టిక్కర్ మీద వేలాది రూపాయలు తీసుకోవడం జరుగుతుంది. రేడియం స్టిక్కర్ను వెంటనే ఆ ఆటోలకు మినహాయించాలని చెప్పి తదితర డిమాండ్ల పరిష్కారం కోసం ఈరోజు ప్రజాస్వామ్యయుతంగా శాంతియుతంగా ఈరోజు ధర్నా నిర్వహిస్తున్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మా ఆటో డ్రైవర్ల న్యాయమైన డిమాండ్లు పరిష్కరిస్తుందని ఆశిస్తున్నాం. లేకపోతే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని చెప్పి తెలియజేస్తున్నాం. 13 సంవత్సరాల నుంచి ఇప్పటిదాకా ఆటో ఛార్జీలు పెరగలేదు. ఎందుకంటే ఆ రోజు 50 రూపాయలు ఉన్నటువంటి పెట్రోల్ రేటు ఈ రోజు 120 రూపాయలకు చేరువలో అయింది. అయినా మా బతుకు ఎల్లదీయడం చాలా కష్టంగా ఉంది. దానితో పాటు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్ ఉంది. సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయడం వల్ల గవర్నమెంట్ కు ఎలాంటి నష్టం అనేది లేదు. ఎందుకు లేదంటే ఇలా భవన కార్మికులకు సంక్షేమ బోర్డు ఉంది. వాళ్ళకి సెస్ రూపకంగా 5% వసూలు చేస్తుంది. ఆ రకంగా వాళ్ళకి ఏదైనా ప్రమాదాలు జరిగినా, వాళ్ళకు నష్టాలు జరిగినా దానికి అనుగుణంగా బోర్డులకు వెళ్ళి డబ్బులు ఇచ్చి వాళ్ళకి ఆదుకోవడం జరుగుతుంది. అదే విధంగా ఇవాళ రవాణా రంగంలో ఇక్కడ మనకు చూస్తున్నటువంటి విధంగా ఎన్నో రోజుకు వందల వేల వెహికల్స్, ఒక నెలలో కొన్ని వేల వెహికల్స్ రిజిస్ట్రేషన్ అవుతున్నాయి. అలాంటప్పుడు గవర్నమెంట్ కు 1 రూపాయి కూడా భారం పడట్లేదు. మళ్ళీ మీరు 12,000 రూపాయలు ఇస్తానన్నారు, అది ఇవ్వలేదు. సార్, పనికి రానివి ఎన్నో పనులు చేయడానికి వాళ్లకు కాంట్రాక్టర్ల కమిషన్ వచ్చే కంపెనీలకు ఇవ్వడానికి, ప్రాజెక్టులు చేయడానికి డబ్బులు ఉంటాయండి. గరీబులకు, డ్రైవర్లకు కానీ పబ్లిక్ కానీ ఏదైనా చేయాలి అన్నప్పుడు లేదు అంటారు. ఇవాళ వాస్తవాన్ని చెప్పంటే ఎలక్షన్ల కంటే ముందు రాష్ట్రానికి ఎంత బడ్జెట్ వస్తుంది అనేది తెలుసు. నిపుణుల కమిటీ మీకు అన్ని తెలుసు. కానీ ఎంత బడ్జెట్ లో ఎంత మిగులుతుంది, ఎంత అప్పుల పాలు అవుతున్నావు అని తెలియదా? తెలిసి కూడా నీవు ఉచిత పథకాలు ప్రకటించినావు. ఎవరు కావాలి సార్ ఉచిత పథకాలు? మాకు కావాల్సింది ఉచిత విద్య, ఉచిత వైద్యము. మనకు ఏంది మనిషి బ్రతకడానికి చేయాల్సింది. బస్సు పెట్టడానికి మేము వ్యతిరేకించట్లేదు. నష్టం ఆల్రెడీ జరిగిపోయింది, 3 ఏళ్ళు అవుతుంది. కానీ దాన్ని నష్టాన్ని భర్తీ చేసే విధంగా మీరు మాకు ఖచ్చితంగా అంతే కదా. ఇవాళ రేపు కూడా వాళ్ళు పోయినట్లు వీళ్ళు పోయే దినాలు దగ్గర పడుతున్నాయి. మేము నమ్మినాం కదా, నమ్మి మా ఆటో డ్రైవర్లు అంతా ఓట్లు వేస్తేనే కదా గెలిచింది. ఇలా ఒక ఇంటికి మేము 4 ఓట్లు ఈజీగా ఉన్నాయి. భార్య భర్త తల్లిదండ్రి 4 ఓట్లు అంటే 6 లక్షల చిల్లర. మన తెలంగాణలో ఆటో డ్రైవర్లు ఉంటే 6 లక్షల ఇంటూ 4 అంటే ఎంత అవుతుంది? 12, 24, 48 లక్షల ఓట్లు కదా. అంటే మా ఓట్లు అక్కర్లేదు. ఎంతసేపు ఉన్న ఓట్ల కోసం మమ్మల్ని వాడుతున్నారు తప్ప మా సమస్యలు పరిష్కరించడం లేదు. ఇవాళ భవిష్యత్తులో మా కార్యాచరణ మళ్ళీ తయారు చేసుకుంటాం. ఇంతకు 100 రెట్లుగా ఉద్యమిస్తాం మేము. ఈ గవర్నమెంట్ ఇప్పటికైనా చర్చలకు పిలిచి మాట్లాడి మేము మా సమస్యల్లో ఏవైతే మీరు తీర్చగలరో అది ఖచ్చితంగా తీర్చాల్సిన బాధ్యత వాళ్ళ పైన ఉన్నది. వాళ్ళ చేతి నుండి డబ్బులు తగిలే విధంగా మేము చేయట్లేదు. ఇవాళ మీటర్ ఛార్జ్ పెంచితే ఎవరికండి నష్టం? ఇవాళ మీకు నష్టం వచ్చిన వల్ల మా మీద ఉల్లిపాయ మీద ఎల్లిపాయ మీద మీరు రేట్లు పెంచట్లేదా? మన 13 ఏళ్ల నుంచి మీ జీతభత్యాలు పెరగట్లేదా? అన్ని పెరిగినాయి. ఎందుకు పెంచారండి? పెంచుతారు. ఎందుకంటే బడ్జెట్ లేదంటారు. ఎందుకంటే వీళ్ళు ఇంట్లోకి వెళ్ళి ఇస్తున్నారు. ఏ ముఖ్యమంత్రి కానీ ఏ గవర్నమెంట్ వచ్చినా వాళ్ళ ఆస్తులు అమ్మరు, వాళ్ళ జేబులకు వెళ్ళి 1 రూపాయి కూడా పెట్టరు. మా మీదనే ఎలక్ట్రికల్ బాండ్ల సిస్టంలా మన రాష్ట్రాన్ని కుదవబెట్టి రాష్ట్రాన్ని బతికించడమే తప్ప
లాస్ట్కు వాళ్ళు గడ్డగట్టిపోతుండ్రు, జనం అప్పుల పాలై బ్రతకలేని స్థితిలో మా ఆటో డ్రైవర్లు ఎంతోమంది చనిపోతున్నారు. వాళ్ళని పరామర్శించే నాదుడు లేకుండా పోయిండు. ఏమవుతుంది సార్? ఇవాళ చచ్చిపోయిన వాళ్ళకు మనిషికి ఒక 20 లక్షలు 10 లక్షలు ఇస్తే ఏమవుతుంది సార్? భార్య పిల్లలు ఉన్నారు కదా సార్, మేము అన్నిటి మీద ఇస్తున్నాం కదా. ఇవాళ భవిష్యత్తులో మా ఏఐటీసీ అనేది ఖచ్చితంగా ఉధృతమైన ఉద్యమాలకు నాంది పలుకుతాం. ఆల్రెడీగా ఇంకా మేము అదే కార్యరూపం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ముందు భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వర్తిస్తాం. ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు. ఏఐటీసీ అన్ని బోగస్ మాటలు చేసిన రాష్ట్రం 7 లక్షల అప్పుల పాలైంది. 7 లక్షల అప్పుల పాలైంది అంటే ఎవరు వీళ్ళకి అప్పు నమ్మరు, వీళ్ళ సంపద సృష్టించాడు, సంక్షేమం చేయడు, రాష్ట్రాన్ని అభివృద్ధి పరచాడు. సంఖ నాకిస్తాడు, సంఖ నాకిస్తాడు. ఏం ఏది లేదు. యారవన్న గొంగ 10 ఏళ్ళు కాదు, ఇంత 2 సంవత్సరాలు లేదు. ఆయన 10 ఆయన కాపాడుకుంటాడు, ఉంటాడో లేదో ఆయనకే తెలియదు. 10 ఏళ్ళు అంట చూసుకునే ఏముంది, ఉన్న మాట మాట్లాడు. ఆయన నేను ప్రభుత్వం సాధ్య చేస్తాడు, కేసీఆర్ లంక బిందెలు పెట్టిపోయినాడు అని నేను వచ్చిన. లంక బిందెలు లేదు, స్టీల్ బిందెలు లేదు. ఈయన సిల్వర్ బిందెలు చేసిపోతాడు. ఆయన లంక బిందెలు పెట్టిపోయినాడు, ఈయన సిల్వర్ బిందెలు చేస్తాడు. ఎవరు? కేసీఆర్ వస్తాడు మరోసారి కూడా. ఈయన ఉత్తది. ఆ కాళేశ్వరం ప్రాజెక్టు 2 పిల్లర్లు కూడితే కట్టకుండా 3 సంవత్సరాల నుంచి కాలయాపన చేసుకుంటా ఆ జస్టిస్ పోయారు, ఈ జస్టిస్కి ఎంక్వైరీ, ఆ ఎంక్వైరీ, ఈ ఎంక్వైరీలు వెళ్ళ అవసరమా? ఆ 2 బ్రిడ్జిలు 2 డ్యాములు కట్టి రైతులను నీళ్లు స్టాక్ పెట్టి రైతులను ఆదుకుంటే అయిపోయా. ఇవన్నీ ఎందుకు? ఒక కాలయాపన చేస్తున్నారు. ఆ కమిషన్, ఈ కమిషన్, ఆ ఎంక్వైరీ, ఈ ఎంక్వైరీ అని ఏం చేసేది. రాష్ట్రాన్ని దేశాన్ని అప్పులపాలు చేసినారు. బ్రిటిష్ వాళ్ళు 200 సంవత్సరాలు దోచుకుపోయినారు. వీళ్ళు 76 సంవత్సరాల నుంచి స్వాతంత్రం వచ్చిన నుంచి వీళ్ళు దోచుక తింటున్నారు. అంత తప్ప ఏం లేదు. ప్రజాపాలన ఏం చేస్తున్నాడు? ప్రజాపాలన పెట్టిండు, అప్లికేషన్లు తీసుకుంటున్నారు, జిరాక్స్ సెంటర్లో బతుకుతున్నారు, ప్రజలు ఆటోలు ఎక్కుతున్నారు, కిరాయిలు పెట్టుకొని వస్తున్నారు. యాడ వేసిన గొంగళ అన్నీ ఉంది, యాడ వేసిన అప్లికేషన్లు అన్నీ ఉన్నాయి, ఎక్కడ వేసిన పరిపాలన అక్కడనే ఉంది, యాడ వేసిన పరిపాలన అన్నీ ఉంది. సంపద సృష్టించమను, సంక్షేమాలు ఇవ్వమను, ఫ్రీ బస్సు పెట్టమను, విద్యా వైద్యం ఇవ్వమను, ఇంకా మొగళ్ళకు కూడా ఏం చేయమను, మటన్ చికెన్ మందు ఫ్రీ బస్సు పెట్టమను. మొగళ్ళకు కూడా ఆల్ ఫ్రీ. ఆయన ముఖ్యమంత్రి పోస్ట్ వచ్చింది, ఆయన ఫ్రీ, మేము ఫ్రీ, అందరం బతుకుతాం. ఆయన ఎంజాయ్, మేము ఎంజాయ్. రాష్ట్రాన్ని ఎవడెవడు ఇతర దేశాలు వచ్చి ఆక్రమించుకుంటారు. ఆటో బోర్డు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. సంవత్సరానికి 12,000 ఇస్తామని 3 ఏళ్ల నుంచి 36,000 ఇవ్వాలి. మాకు ఓలా, ఊబరు, క్యాబులు, 2 వీలర్లు అవన్నీ బంద్ చేయాలి. మా బతుకు రోడ్ల పాలు, కుక్కల పాలు చేసిండు. మేము రేవంత్ రెడ్డికి నమ్మి కాంగ్రెస్కి ఓట్లు వేసినాం. యువకుడు ఏమో ఉద్ధరిస్తాడు, సాధిస్తాడని చేసినాం. ఏమి ఉద్ధరించాలా, ఏమి సాధించాలా? ఇంకా మా బతుకులు హీనంగా అయిపోయినాయి. మా బతుకులు కుక్కలు దించిన విస్తరలకు అయిపోయినాయి. మా బతుకులు రోడ్ల మీద నాశనమైన. ఉన్న ఆటోలు, పాత ఆటోలు కటింగ్ చేసి కొత్త ఆటోలు రిలీజ్ చేయమంటే ఉన్న ఆటోలు అట్లే ఉన్నాయి. మళ్ళీ కొత్త ఆటోలు రిలీజ్ చేసిండు. రోడ్డు మీద ట్రాఫిక్ ఎక్కువైపోతుంది, ట్రాఫిక్ కంట్రోల్ లేదు. ఈ పోలీసు వాళ్ళు ఆడబెట్టిన ఈ చలానాలు కొడుతున్నారు, ఈ చలానాలు రద్దు చేస్తలేరు. వాళ్ళ పోలీసు వాళ్ళకి జీతాలు డబ్బులు కావాలంటే మా ఆటోల మీద పోటలు కొట్టడం, జీతాలు లెక్క వసూలు చేసుకోవడం, నెలకు సంపాదించుకోవడం, ఇంతకు తప్ప ఏం లేదు. ర్యాపిడో కొట్టుకుంటే మాకు లాస్ అవుతుంది కదా మేడం. వాళ్ళు ట్యాక్స్ ప్లేట్ పెట్టుకొని నడుపుకోను, మాకు కూడా ఏం బాధ లేదు. గవర్నమెంట్కి అయితే ఆమ్దాన్ వస్తుంది కదా. ఈ ట్యాక్స్ ప్లేట్ లేకుంటే వీళ్ళు నడుపుతారు కాబట్టి మనకు లాస్ అవుతుంది. మాకు మేము ట్యాక్స్ కడుతున్నాం. ఇప్పుడు ట్యాక్స్ లేదు కానీ ఇంతకుముందు ట్యాక్స్ ఉన్నాయి మాకు. ఇప్పుడు ఇక వాళ్ళకు మొత్తం ట్యాక్స్ వస్తలేవు మేడం. 12,000 ఇస్తున్నాడు, ఏం లేవు. 12,000 లేదు, ఏం లేవు. అవి 2 పర్లేదు. అట్లా ఒక నెలకి మేము కట్టే ఈఎంఐలే 14,000 15,000 కడతాము. ఇతర జిల్లాల నుంచి వచ్చే బండ్లు ఏంటంటే 2,80,000 అని బండి తీసుకొని వచ్చి ఇక్కడ నడిపిస్తున్నారు. మాకు పర్మిట్ అనే పేరుతో మా దగ్గర నుంచి 5 లక్షలు 5,70,000 కూడా తీసుకున్నారు. అది వితౌట్ ఇంట్రెస్ట్. ఇంకా ఇంట్రెస్ట్తో మేము ఎంత కట్టాలో మీరు ఒకసారి ఆలోచించండి. ఇక్కడ ఫ్రీ బస్ అనే పథకం వల్ల అందరూ మేము ఇక్కడికి వస్తున్నామని ఊర్ల నుంచి బండ్లు పట్టుకొని వస్తున్నారు. మీకు ఫ్రీ బస్ అని తెలిసినా కూడా అక్కడ నుంచి కొత్త బండ్లు తీసుకొని వచ్చి ఇక్కడికి రావడం అవసరం ఏమున్నది? మేము ఉన్న బండ్లే మాకు నడవట్లేదని మేము బాధపడుతున్నాం. మీ డిస్టిక్లో నుంచి 2,50,000 పెట్టి బండి వేసుకొని వస్తారు. ఇక్కడ మేము 5 లక్షలు 5,70,000 పెట్టి బండ్లు కొంటాం, నడిపిస్తూ ఉంటాం. మాకెంత ఇబ్బంది పడాలి? మా ఇబ్బందులు ఎవరు ఆలోచించాలి? ఇంతకు ముందు మంచిగా ఉంటుండే మేడం. డిస్టిక్ బండ్లు అనేది కూడా తక్కువ ఉంటుండే, బైక్ ట్యాక్సీ అనేది కూడా లేకపోతుండే. ఇప్పుడు బైక్లు నడిపిస్తున్నారు
కానీ వాళ్ళు ఇల్లీగల్గా నడిపిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు వైట్ ప్లేట్ మీద నడిపిస్తున్నారు, టాక్సీ ప్లేట్ మీద నడిపించాలి. ఇంకోటి డిస్ట్రిక్ట్ నుంచి వచ్చే ఆటోలకు ఏంటంటే పర్మిట్ ఉండదు, ఇక్కడ సిటీ పర్మిట్ అనేది ఉండదు. ఆల్రెడీ జియో ఉంది మేడం. ఇప్పుడు వాళ్ళు అనేట వాళ్ళు ఇక్కడికి వచ్చి నడిపేయాలనేది రూల్ లేదు వాళ్ళకి. మేము సిటీ పర్మిట్ అనేది తీసుకొని సిటీ సరౌండింగ్లో మా ఆటోలు మాత్రమే నడవాలి. ఇప్పుడు కొత్తగా యాడ్ చేసారు 08, 07, 9 నుంచి 13 వరకు మా పనులే ఇక్కడ సిటీ పర్మిట్ పనులు. ఇవి తప్పించి వేరే ఏవి ఉన్నా కానీ అవి నడవదు ఇక్కడ. అవి అందరికీ తెలుసు, అధికారులకు తెలుసు, నడిపే వాళ్ళకి తెలుసు, కస్టమర్లకు కూడా తెలుసు. కానీ వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ వల్ల మాకు ఇబ్బంది పడుతున్నది. ఒకప్పుడు మాకు 53 రూపాయలు ఉన్న గ్యాస్ ఇప్పుడు 83 రూపాయలు అయింది. మొన్నటి వరకు 125, 30, 130 కూడా నడిచింది. ఇప్పుడు ప్రజెంట్ 83 రూపాయలకు నడుస్తుంది. కానీ మాకు పిల్లలు ఉంటారు, మేము కూడా రూమ్ రెంట్లు కట్టాలి. మేము కూడా ఒక ఊరు నుంచి వచ్చి బతికే వాళ్ళమే. ఇక్కడ మాకు సొంత ఇల్లు లేవు, నెట్ క్యాష్ పెట్టి మళ్ళీ కూడా తీసుకోలేదు. ఈఎంఐలు కట్టుకుంటూ పిల్లలకి ఫీజులు కడతా ఉండు, రూమ్ రెంట్లు కట్టా ఉండాలని మాకు కూడా ఇబ్బంది ఉంటుంది కదా. నిత్యావసర సరుకులు ప్రతి ఒక్క దాని మీద పెరిగినాయి. కానీ మా ఆటో ఛార్జీలు మాత్రం ఇప్పటి వరకు పెరగట్లేదు. 14 సంవత్సరాలుగా మేము ఎంత ఇబ్బంది పడుతున్నామో మాకు తెలుస్తుంది, చూసే వాళ్ళకి ఏం తెలుస్తుంది మేడం. ఇప్పుడు ప్రభుత్వ అధికారులు కూడా సీఎం గారైనా, రవాణా శాఖ మంత్రి గారైనా, ఆర్టీఓ అధికారులైనా అందరికీ తెలుసు మా మీద ఎంత భారం పడుతుంది ఏంటనేది. కానీ ఎవరు స్పందించలేదు. అది ఎందు గురించి ఏందనేది వాళ్ళకే తెలియాలి. ఈ ఒక్కసారి మాత్రం మా షరతులు మాత్రం వాళ్ళు చేయాలి అని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఈసారి అయినా నమ్ముతున్నాం మేడం. ఇప్పటికి చాలాసార్లు ఇచ్చాం అందరికీ, ఆర్టీ ఆఫీసులలో లెటర్స్ ఇచ్చాము, పొన్నం ప్రభాకర్ గారికి చెప్పాం, సీఎం దాకా వెళ్ళింది ఈ మ్యాటర్. కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. ఈసారి అయినా కొంచెం దయ ఉంచి మా తరఫున కొంచెం మీరే చూడాలని మేము కోరుకుంటున్నాం మీడియా ద్వారా.